హలో అందరికీ. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాకోపై రెసిపీ ఎప్పుడైనా ఇంట్లో రెడీ చేశారా? చేయకపోతే నేను చెప్పినట్టు సింపుల్గా ఇలా చేసేయండి, ఖచ్చితంగా పిల్లలకి నచ్చుతుంది. ఈ చాకోపై రెసిపీ కోసమని మనము డార్క్ కాంపౌండ్ అనేది 2 కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలండి. ఒకటి లూజ్ కన్సిస్టెన్సీ అండ్ ఒకటి థిక్ కన్సిస్టెన్సీ. ఫస్ట్ లూజ్ కన్సిస్టెన్సీ కోసం డబల్ బాయిలింగ్ మెథడ్లో ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని దానిపైన ఒక బౌల్ ప్లేస్ చేసుకొని డార్క్ కాంపౌండ్ యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. అది మెల్ట్ అయిపోయాక పక్కకు పెట్టేసుకొని ప్యాన్లో ఇంకొక బౌల్ యాడ్ చేసుకొని దాంట్లో డార్క్ కాంపౌండ్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ కాంపౌండ్ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుందండి. నా దగ్గర అవైలబుల్ లేకునుండే దాంట్లో ఓన్లీ 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అదే బౌల్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని బాయిల్ అయ్యాక ఒక గ్లాస్లో తీసేసి పెట్టేసుకోండి. చూసారు కదా 2 కన్సిస్టెన్సీస్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకోండి. కాఫీ సిరప్ అనేది అప్లై చేసేసి ఈ థిక్ కన్సిస్టెన్సీలో ఉన్న డార్క్ కాంపౌండ్ అప్లై చేసుకోండి నీట్గా. తర్వాత 1 by 1 3 బిస్కెట్స్ స్టిక్ చేసేసుకోవాలండి. అలా ఎన్ని కావాలో అని రెడీ చేసేసుకోండి. అయిపోయాక మనం లూజ్ కన్సిస్టెన్సీలో చాక్లెట్ సిరప్ రెడీ చేసాం కదా, దాంట్లో మంచిగా ఇవి డిప్ చేసేసేయండి. తర్వాత ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని ఇవి డిప్ చేసేసినవి మంచిగా దానిపైన ప్లేస్ చేసుకోండి. ఒక 1 hour వరకు ఫ్రీజ్ చేసేసేయండి. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మనం బయట కొనుక్కొని తింటారు కదా పిల్లలు, సేమ్ అదే టేస్ట్, చాలా బాగుందండి. వీలైతే మిల్క్ కాంపౌండ్ యూజ్ చేయండి, ఇంకా టేస్ట్ చాలా నచ్చుతుంది మీకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.